హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సిపిఐ నాయకులు గ్రామశాఖ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిరుపేదల నడ్డి విరిచి కార్పొరేట్ వ్యవస్థను పటిష్టం చేస్తుందని విమర్శించారు. ఈరోజు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద భారం వేయనని చెప్పి ప్రజలకు అండగా ఉంటానని చెప్పి ముఖ్యంగా నిరుపేదలకు మధ్యతరగతి వర్గాలకు అండగా ఉంటానని చెప్పినటువంటి మోడీ గారు నిన్న చూసినాం మనము. మరోసారి గ్యాసు ధరను పెంచడం జరిగింది. అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచడం జరిగింది. గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. డీజిల్ పెట్రోల్ ధరలు కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం ద్వారా డీజిల్ పెట్రోల్ ధరలను కూడా పెంచడం జరిగింది. అంటే అధికారంలోకి రావడానికంటే ముందు అనేక మాటలు చెప్పిండు. బీజేపీ అధికారంలోకి వచ్చినాడు, మోడీ అధికారంలోకి వచ్చినాడు, గ్యాస్ ధర 450 రూపాయలు. 450 రూపాయలు కడితే అందుకు 120-130 రూపాయలు సబ్సిడీ వచ్చేది. కానీ ఈరోజు సబ్సిడీ ఎత్తేసి గ్యాస్ ధరలు పెంచి అనేక రకాల సుంకాలు విధించి ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు, రెండో వైపు ఏమో లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వర్గాలకు పన్ను రియాయితీ కల్పిస్తూ ఉన్నారు. కార్పొరేట్ వర్గాలు ఎగవేసినటువంటి బ్యాంకు రుణాలను ఎన్పిఏ పేరు మీద వాటన్నింటినీ కూడా రుణాలను రీషెడ్యూల్ చేస్తూ ఉన్నారు, రుణాలను మాఫీ చేస్తూ ఉన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల రూపాయల రుణాలు నాన్ పర్ఫార్మెంట్ అసెట్ కింద ఉన్నటువంటి కార్పొరేట్ వర్గాల రుణాలను మాఫీ చేయడం జరిగింది. కలిసిండు, మోడీని కలిసిండు, వచ్చిండు. దాని ఫలితం ఏంటి? ఫలితం 0. ఆయన పన్నుల మీద పన్నులు వేసి ఈరోజు ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు వేసేటువంటి ప్రయత్నం ఈరోజు ట్రంప్ చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు ప్రపంచ దేశాలు అనేవి ఐక్యమవుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ మన భారతదేశ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించలేదు. స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చినటువంటి మన ప్రభుత్వం ఆ హామీలను నిలబెట్టుకోవడంలో మరి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈరోజు రైతు బంధు కొంతమందికి ఇచ్చి ఆపేసింది. అసలు వానాకాలం డబ్బులు ఎవరికి రాలేదు. యాసంగి కొంతమందికి ఇచ్చి ఆపేసింది. మేము డిమాండ్ చేసేది ఈరోజు వానాకాలం బకాయిలు మీరు ఇవ్వాల్సిందే, యాసంగి కూడా ఇవ్వాల్సిందే. మీరు చెప్పినటువంటి 15,000 అన్నారు, దాన్ని 12,000 తీసుకొచ్చిళ్ళు. ఆ 12,000 అందరికి ఇవ్వాలి కదా.